వెల్కమ్ బ్యాక్. వైజాగ్ స్టీల్స్ కేవలం ఒక పరిశ్రమ కాదు, అదో కల్పవృక్షం. ఇటు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు లక్షల మందికి జీవితాన్ని ఇవ్వడమే కాదు, దేశ ఆర్థిక వృద్ధికి కూడా ఊతమిచ్చింది. మినీ రత్నగా మొదలై నవరత్న హోదా దక్కించుకుని మహారత్నగా ఎదిగేందుకు వడివడిగా అడుగులేస్తోంది మన వైజాగ్ స్టీల్స్. వైజాగ్ స్టీల్స్ విశాఖ నగరాన్ని స్టీల్ సిటీగా మార్చేసింది. 35,000 మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కల్పవల్లిగా దూసుకెళ్తోంది. 1982 ఫిబ్రవరి ఎస్ఏఐఎల్ పిఐఎన్ఎల్ ఆధ్వర్యం నుంచి తప్పుకుని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పేరుతో స్వతంత్ర సంస్థగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నవరత్న స్థాయికి ఎదిగింది. ఇకపై కూడా ఇదే స్ఫూర్తితో దూసుకెళ్తూ మహారత్నగా నిలబడాలని ఉక్కు సంకల్పంతో దూసుకెళ్తోంది మన స్టీల్ ప్లాంట్. మొదట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పెద్దగా లేని నమ్మకాన్ని సాయశక్తులా ప్రయత్నించి మార్కెట్లో నిలదొక్కుంది. ఆ తర్వాత నాణ్యమైన స్టీల్ ఉత్పత్తితో బహిరంగ మార్కెట్లో మరింత విశ్వాసాన్ని సంపాదించుకుంది. మినీ రత్న కేటగిరీ 1 హోదా దక్కించుకుని మరింత విస్తరణకు శ్రీకారం చుట్టింది. 2010 నవంబర్ 10న నవరత్న హోదా దక్కించుకొని తన ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసుకుంది. ఇందుకోసం కేంద్రం నిర్దేశించిన నిబంధనలు 100 పాయింట్లకు గాను 60 పాయింట్లకు పైగా సాధించి సునాయాసంగా నవరత్న హోదా దక్కించుకుంది. ఈ నవరత్న హోదాతో వైజాగ్ స్టీల్స్ కి కొన్ని అధికారాలు కూడా దక్కాయి. 1000 కోట్ల రూపాయల ఒప్పందాల వరకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అర్హత సంపాదించుకుంది. ఇది వైజాగ్ స్టీల్స్ యాజమాన్యానికి మరింత వెసులుబాట్లు కల్పించింది. ప్రభుత్వ రంగ సంస్థగా వైజాగ్ స్టీల్స్ లాభదాయకత, మానవ వనరులపై వ్యయం, ఉత్పత్తి సామర్థ్యం, షేర్ల ఆదాయం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ప్లాంట్కు నవరత్న హోదాను ఇచ్చారు. దీనికి తోడు 2004లో టర్న్ అరౌండ్ సాధించిన వైజాగ్ స్టీల్స్ వరుసగా 7 ఏళ్ల పాటు లాభాలు సాధిస్తూ వచ్చింది. దీనికి తోడు స్వతంత్ర డైరెక్టర్ల నాయకత్వంలో ఇతర కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్ని తూచా తప్పకుండా పాటిస్తూ అమలు చేస్తూ తన పేరును, విశ్వసనీయతను పెంచుకుంది. ఇప్పుడు ఆర్ఎన్ఎల్కి దృష్టికోణం పెట్టాల్సిన విషయాలు ఏమిటంటే 6.3 మిలియన్ టన్కి ఎక్స్పాన్షన్ పూర్తయిపోయింది, విస్తరణ కార్యక్రమాలు పూర్తయిపోయినాయి. సో ఈ కొత్త యూనిట్ల నుంచి మనకి పూర్తి సామర్థ్యం వరకు ప్రొడక్షన్ చేయటం అన్నది ముఖ్యమైన మాకు ఫోకస్ అండి. అది ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఓవరాల్గా మన ఎకానమిక్ గ్రోత్ కానీ బాగా ఇంప్రూవ్ అవుతుందని నాకు విశ్వాసం ఉంది. గవర్నమెంట్ మన న్యూ ఇనిషియేటివ్స్ తీసుకున్నవి అంటే లైక్ స్మార్ట్ సిటీస్ అంటేనేంటండి, లేదా మేక్ ఇన్ ఇండియా అంటేను, ఈ అన్ని కార్యక్రమాల వల్ల కూడా మనకి స్టీల్ డిమాండ్ రాబోయే సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిబద్ధత, యాజమాన్యం అంకిత భావం ఎన్నో అవార్డులు, రివార్డులను సంపాదించి పెట్టింది. ప్రారంభంలో కొన్ని అవరోధాలు ఎదురైనా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మాత్రం అన్ని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని విజయ పథాన సాగింది. క్రమంగా ఉత్పత్తిని గణనీయంగా పెంచుకుంది. 2010 ఆగస్టులో గరిష్టంగా 2.5 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించింది. దేశంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీగా ఐఎస్ఓ వంటి నాణ్యతా సర్టిఫికెట్లు సాధించింది. 1,00,000 మందికి పైన స్టీల్ ప్లాంట్ వల్ల ఉపాధి పొందేసి అనేక మంది లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతంలో కూడా స్టీల్ ప్లాంట్ వల్లనే డెవలప్ అవుతుంది. ఈరోజు వైజాగ్ డెవలప్ అయిందంటే రియల్గా చెప్పాలంటే స్టీల్ ప్లాంట్ వల్లనే. దానివల్ల ఎంతో మంది ఉపాధి పొందడమే కానివ్వండి, చిన్న చిన్న పనులు చేసుకునే కానివ్వండి, డైలీ కూలీ వేజ్ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. 2006, 2007లో తొలి స్టీల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఉత్పత్తి మేటిగా నిలిచి 2007, 2009 ఏడాదికి గాను విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కారం దక్కించుకుంది. 2010 సంవత్సరంలో 3 అవార్డులతో పాటు నవరత్న హోదానే కైవసం చేసుకుంది. 2010లో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ట్రైనింగ్ లో గోల్డ్ అవార్డు దక్కించుకుంది. సిఎండిలో స్ట్రాటజిక్ లీడర్షిప్ అవార్డు దక్కించుకుంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లండన్ తరపున గ్లోబల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అవార్డు సొంతం చేసుకుంది. గడిచిన 10 ఏళ్లలో 3 సార్లు ఎక్సలెంట్ మార్కు దక్కించుకుంది. ఇదే వేగంతో ముందుకు సాగితే త్వరలోనే మహారత్న హోదాను కూడా కైవసం చేసుకుంటామంటోంది యాజమాన్యం. చీపర్ కోల్ విల్ సబ్స్టిట్యూట్ హై కాస్ట్ కోల్. సో దానివల్ల మనకి 3 బ్లాస్ట్ ఫర్నెస్లో కూడా పూర్తి సామర్థ్యం వరకు ఈ పీసీఐ కోల్ ఉపయోగిస్తే సుమారుగా మాకు 300 కోట్ల సంవత్సరానికి ఖర్చు తగ్గుతుంది కోల్ మీద.
సో అలాగే మనం ఇప్పుడు ఈ మోడర్నైజ్ చేయటం చేస్తున్నాం. కొన్ని యూనిట్లు ఆల్రెడీ చేసాం. బ్లాస్ట్ ఫర్నెస్ 1 కంప్లీట్ చేసాం. బ్లాస్ట్ ఫర్నెస్ 2 తీసుకుపోతున్నాం. అదేవిధంగా ఒక కన్వర్టర్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాం. సో ఈ అన్ని యూనిట్లు కూడా మోడర్నైజ్ అయిన తర్వాత వాటి ఎఫిషియన్సీ, ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే కానీ వేరే ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ కానీ అన్నీ కూడాను వృద్ధి అవుతాయి. సో అవి వృద్ధి అయితే మాకు న్యాచురల్లీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దేశంలో ఇప్పటికీ 3 సంస్థలకు మాత్రమే మహారత్నం ఉంది. ఇప్పుడు వాటి సరసన స్టీల్ ప్లాంట్ కూడా చేరితే 5,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు లేదా సంస్థ నికర విలువలో 15% వరకు వేరే ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు యాజమాన్య స్థాయిలో నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం 6.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను 2025 నాటికి 20 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. తన నాణ్యమైన ఉత్పత్తులతో అంతర్జాతీయంగా ఎంతో పేరు తెచ్చుకుంది. అత్యున్నత నాణ్యమైన స్టీల్ అందించడంలో దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సంస్థ ఆదాయంలో ఎక్కువ భాగం విదేశీ ఎగుమతుల నుంచే వస్తోంది. వైజాగ్ స్టీల్స్ నుంచి నాణ్యమైన ఐరన్ జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా వంటి ఎన్నో దేశాలకు ఎగుమతవుతోంది. మరే ఇతర స్టీల్ ప్లాంట్కి లేని విధంగా సముద్ర తీరం ఉండటంతో విదేశీ ఎగుమతుల్లో అద్భుతంగా రాణిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని సగర్వంగా చెప్పుకుంటున్నాం. మరి ఈ విజయం ఒక్క రోజులో సాధ్యమైందా? అవరోధాలేం లేవా? బ్రేక్ తర్వాత చూద్దాం.